హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన యంగ్రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ది రాజాసాబ్ మూవీ. మన యంగ్రెబల్ స్టార్ ప్రభాస్ గారు తన కెరియర్ లో ఇప్పటి వరకు టచ్ అయిన జానర్ లో ఈ సినిమాని అయితే మన ముందుకు తీసుకొస్తున్నారు. అయితే ది రాజాసాబ్ మూవీ హర్రర్, కామెడీ, రొమాంటిక్, యాక్షన్, థ్రిల్లర్ గా మన ముందుకు అయితే రాబోతుంది. సో ఈ సినిమాపై అంచనాలు అయితే నెక్స్ట్ లెవెల్లో నెలకొన్నాయని చెప్పొచ్చు. అండ్ అలాగే ది రాజాసాబ్ మూవీ నుంచి రిలీజ్ చేసిన ప్రతి ఒక్క కంటెంట్, టైటిల్ కానివ్వండి, ఫస్ట్ లుక్ కానివ్వండి, గ్లిమ్స్ కానివ్వండి, ట్రైలర్ కానివ్వండి, అండ్ అలాగే సాంగ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా సినిమాపై అంచనాలను అయితే పెంచుకుంటూనే వెళ్ళాయని చెప్పొచ్చు. సో మంచి బజ్ అయితే ఏర్పడింది సినిమాపై. మన యంగ్రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఇప్పటి వరకు టచ్ చేయని జానర్ హర్రర్. సో అసలు ఇంత పెద్ద హీరో, పాన్ ఇండియా స్టార్, అసలు ఇలాంటి సినిమాతో మన ముందుకు వస్తారా? అసలు కనీసం మనం ఇమాజిన్ కూడా చేసుకోలేం. సో ఇది ఒక సర్ప్రైజ్ అని చెప్పొచ్చు, బిగ్ సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. సో అలాంటి సినిమాతో మన ముందుకు అయితే రాబోతున్నారు. అయితే మన యంగ్రెబల్ స్టార్ ప్రభాస్ గారు తన కెరియర్ లో బాహుబలి తరువాత మరోసారి డ్యూయల్ రోల్ లో మన ముందుకైతే రాబోతున్నారు గైస్. సో రెండు డిఫరెంట్ లుక్స్ తో మన ముందుకైతే రాబోతున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం 3 గంటలకు ది రాజాసాబ్ మూవీ నుంచి సెకండ్ ట్రైలర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ట్రైలర్ ఎలా ఉంది, ది రాజాసాబ్ ట్రైలర్ 2.0 ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో మీకు క్లియర్ గా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను గైస్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది రాజాసాబ్ మూవీ నుంచి ఆల్రెడీ ఫస్ట్ ట్రైలర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సెప్టెంబర్ లోనే. సో సినిమాకి 3-4 నెలల ముందే ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడు ఫ్రెష్ గా రిలీజ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాదాపుగా 3 నిమిషాల 12 సెకండ్ల నిడివితో ఈ ట్రైలర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది గైస్. ఈ ట్రైలర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటిది అయ్యా అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ట్రైలర్ చూసిన తర్వాత సినిమా గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది రాజాసాబ్ మూవీ వచ్చి హర్రర్ అన్నారు, ఇండియాస్ బిగ్గెస్ట్ హర్రర్ మూవీ అన్నారు. ఇప్పటి వరకు ఎవ్వరు కూడా టచ్ చేయని జానర్ అన్నారు. అసలు ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో హర్రర్ ఉంటుంది అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఫస్ట్ ట్రైలర్ కానివ్వండి, అండ్ అలాగే గ్లిమ్స్ కానివ్వండి, ఇప్పుడు రిలీజ్ చేసిన సెకండ్ ట్రైలర్ కానివ్వండి, ఏది కూడా సినిమాపై అంచనాలు ఓకే, కానీ ఏది కూడా భయపెట్టే విధంగా అయితే లేదే. ఎక్కడ భయపడాలి? ఈ ట్రైలర్ చూసిన తర్వాత నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను అబ్బా. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఎక్కడ భయపడాలి చెప్పండి? అసలు ఎక్కడ కూడా కనీసం 0.1% కూడా భయాన్ని కలుగజేసేలా లేదు. సో అది ప్రాబ్లం మెయిన్గా. అండ్ అలాగే విఎఫ్ఎక్స్ షాట్స్ కూడా ఎక్కడ కూడా ఇంప్రెసివ్ గా అనిపించట్లేదు అబ్బా. చాలా అంటే చాలా లోగా అనిపించింది. టెక్నికల్ వాల్యూస్ కానివ్వండి, అండ్ అలాగే గ్రాఫిక్స్ కానివ్వండి. గ్రాఫిక్స్ పాన్ ఇండియా హీరోని పెట్టుకొని వందల కోట్ల బడ్జెట్లు పెట్టుకొని నా గ్రాఫిక్స్ అయితే నిజంగా ఈ ట్రైలర్ లో చూస్తే నాకు గ్రాఫిక్స్ అని కూడా ఏఐ వీడియోస్ తోనే ఎక్కువ చేసినట్టుగా క్లియర్ గా కనిపిస్తుంది అబ్బా. సో వందల కోట్ల బడ్జెట్ పెట్టుకొని ఇలాంటి గ్రాఫిక్స్ పెడితే ఎలాగబ్బా? ఈ సినిమాపై ఫస్ట్ నుంచి ది రాజాసాబ్ మూవీపై ఉన్న కంప్లైంట్స్ ఏదైనా ఉంది అంటే అది విఎఫ్ఎక్స్. ది రాజాసాబ్ మూవీ నుంచి రిలీజ్ చేసిన గేమ్స్ కానివ్వండి, ట్రైలర్ కానివ్వండి, ఇప్పుడు రిలీజ్ ట్రైలర్ కానివ్వండి, అండ్ అలాగే సాంగ్స్ కానివ్వండి, అన్ని చూసుకుంటే మెయిన్ గా ది రాజాసాబ్ మూవీలో డిసప్పాయింట్ కలుగు చేసే అంశం ఏదైనా ఉంది అంటే అది విఎఫ్ఎక్స్. సో విఎఫ్ఎక్స్ అయితే చాలా దారుణంగా ఉందబ్బా. సో ఇది మెయిన్ ప్రాబ్లం అని చెప్పొచ్చు. అండ్ అలాగే ఈ రిలీజ్ ట్రైలర్ చూసిన తర్వాత నానమ్మకు ప్రేమతో అనే టైటిల్ ఈ సినిమాకి కరెక్ట్ గా యాప్ట్ అవుతుందని చెప్పి నా ఉద్దేశం. సో క్లియర్ గా కనిపిస్తుంది నానమ్మ కోసం ఈ సినిమా, అండ్ అలాగే నానమ్మ కోసమే ఆ భూత్ బంగ్లాకి అయితే వెళ్ళడం జరుగుతుంది, క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ అలాగే ట్రైలర్ లో 3 నిమిషాల 12 సెకండ్ల ట్రైలర్ లో సెంటిమెంట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఇవ్వాలి అని అనుకున్నారు. కానీ ఆ సెంటిమెంట్ సీన్స్ కూడా అంతగా పండలేదు, అనుకున్నంత స్థాయిలో కనెక్ట్ కాలేదబ్బా. ట్రైలర్ కానివ్వండి, అండ్ అలాగే హర్రర్ ఎలిమెంట్స్ కానివ్వండి, మనం అనుకున్నంత స్థాయిలో కనెక్ట్ కాలేకపోయింది, అండ్ అలాగే అనుకున్నంత స్థాయిలో ఎలివేట్ చేయలేకపోయారు. సో అది ప్రాబ్లం మెయిన్ గా. సో ఇది ఓన్లీ ట్రైలర్ మాత్రమే. రేపు సినిమా చూసిన తర్వాత మనం ట్రైలర్ చూసి పూర్తి అంచనాకు రాకూడదు. కాబట్టి నాకు ట్రైలర్ లో అనిపించింది నేనైతే చెప్తున్నాను. బట్ ట్రైలర్ అయితే నాకైతే నచ్చింది, కానీ విఎఫ్ఎక్స్ దొబ్బింది. అండ్ అలాగే మన ప్రభాస్ గారి లుక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నాయి, డైలాగ్స్ బాగున్నాయి, అండ్ అలాగే మెయిన్ గా మన ఎస్ఎస్ తమన్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో ఇదంతా ఓకే. విఎఫ్ఎక్స్ కొద్దిగా తేడా కొడుతుంది, అండ్ అలాగే స్టోరీ కూడా కొద్దిగా తేడానే కొడుతుంది. నానమ్మకు ప్రేమతో అనేలాగా ఉంది నాకు అనిపించింది, నేను చెప్తున్నాను అబ్బా. సో ఇది ఓవరాల్ గా నాకైతే నచ్చింది అబ్బా. సాంగ్స్ కూడా అంతగా ఏమీ అనిపించలేదు. అండ్ అలాగే ఫస్ట్ ట్రైలర్ కానివ్వండి, ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్ కానివ్వండి, సినిమాపై ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెంచేలా మాత్రం లేదు, ఖచ్చితంగా లేదని చెప్తాను నేనైతే. సో అది మెయిన్ ప్రాబ్లం. సో చూద్దాం, మరికొన్ని జస్ట్ చూసుకుంటే కరెక్ట్ గా 10 రోజులు మాత్రమే ఉంది సినిమాకి. జనవరి 9న సంక్రాంతి కానుగా మన ముందుకైతే రాబోతుంది. సో ఈ సినిమా గురించి మీరు ఏమనుకుంటున్నారు? అండ్ అలాగే రిలీజ్ ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ట్రైలర్ బాగుందా, అండ్ అలాగే ఇప్పుడు రిలీజ్ చేసిన రిలీజ్ ట్రైలర్ బాగుందా? మీకు ఏ ట్రైలర్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి గైస్. అండ్ అలాగే ది రాజాసాబ్ మూవీపై మీకున్న అంచనాలు ఏంటిది, అండ్ అలాగే ఈ సినిమా గురించి మీరు ఏమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. కంపల్సరీగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇది గైస్ ఓవరాల్ గా మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అండ్ బై బై, సీ యు సైనింగ్ ఆఫ్. థాంక్యూ.